నమస్తే మీ అందరికీ. టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ గమనించాల్సినటువంటి అవసరము ఏంటంటే, మీకు తెలుసు ఇప్పటి వరకు మీకు కొన్ని క్లాసులను చెప్పడం జరిగినది. కెమిస్ట్రీ కంటెంట్ విషయం లోపల టోటల్గా సైన్స్కి 24 మార్కులు ఉంటే, బయో సైన్స్కు 12 మార్కులు, ఫిజికల్ సైన్స్కు 12 మార్కులు, అందులో ఫిజిక్స్కు 6, కెమిస్ట్రీకి 6. ప్రతి మార్కు కూడా చాలా కీలకమైనదే కాబట్టి కెమిస్ట్రీలో అతి సులభంగా కరెక్ట్ బేస్ కనుక మీకు పడినట్లయితే డెఫినెట్గా మనము అనుకున్నటువంటి ర్యాంకు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ కరెక్ట్ వే లోపల మీరు ప్రాపర్ వే లోపల కెమిస్ట్రీ చదివి మంచి మార్క్ పొందాలని కోరుకుంటూ, ఇప్పుడు ఈ చాప్టర్లో ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ అంటే భౌతిక మార్పు, రసాయనిక మార్పు. అసలు భౌతిక మార్పు, రసాయనిక మార్పులను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా వాటి మధ్యన డిఫరెన్సెస్ ఏంది, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏ విధంగా గతంలో అడుగుతున్నాడు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, నెక్స్ట్ టెట్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నాడు అనే విషయాల గురించి మనం చూస్తాము. చాప్టర్ పేరు చూడండి, ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్, భౌతిక రసాయనిక మార్పులు. భౌతిక రసాయనిక మార్పులు, రసాయనిక మార్పులు. ఇంగ్లీష్లో దీన్ని ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ అంటారు. ఇప్పుడు దీన్ని అర్థం కావడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ద్వారా సులభంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇందులో ఐస్ తీసుకుందాము, నెక్స్ట్ వాటర్ తీసుకుందాము, నెక్స్ట్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ అంటే బాష్పం. మీరు చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి, మీకు స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. వెంటనే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. భౌతిక రసాయనిక మార్పులు చూడండి, మన చుట్టూరు అనేక మార్పులు జరుగుతుంటాయి. అందులో ప్రధానమైనటువంటి కెమిస్ట్రీ ప్రకారము 2 రకాల మార్పులు. ఒకటి భౌతిక మార్పు, రెండవది రసాయనిక మార్పు. అయితే భౌతికమైనటువంటి మార్పు అంటే ఏంటి అంటే తాత్కాలికమైనటువంటి మార్పు. ఎలానూ తాత్కాలికమైన మార్పు అంటే, శీతాకాలంలో మనము కొబ్బరి నూనెను చూడండి, నెయ్యిని చూడండి, గడ్డ కడతాయి. శీతాకాలంలో అంటే వింటర్ సీజన్లో దాన్ని వేడి చేసినట్లయితే మళ్ళీ యథావిధి మొదటి స్థితికి వచ్చేస్తుంది. అంటే అది తాత్కాలికమైన మార్పు మాత్రమే. అలాంటి తాత్కాలికమైనటువంటి మార్పులను భౌతిక మార్పులు అని. కొన్ని మార్పులు మాత్రం శాశ్వతంగా వస్తాయి. ఒకసారి చేంజ్ అయిందంటే బ్యాక్ రావటం అనేది జరగదు. అంచేత అటువంటి మార్పులను రసాయనిక మార్పులు అంటుంటాం. అటువంటి మార్పులను రసాయనిక మార్పులు అంటారు. అయితే ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ చూసుకొని మీరు ఎంతమంది గుర్తుపడతారో మీరు ప్రశ్నించుకోండి. ఘన, ద్రవ, వాయు. ఐస్, వాటర్, వాటర్ వేపర్. ఐస్ యొక్క ఫార్ములా H2 అనే, వాటర్ యొక్క ఫార్ములా H2 అనే, వాటర్ వేపర్ నీటి ఆవిరి యొక్క ఫార్ములా H2 అనే. ఫార్ములాలో మార్పు రాలేదు. పాయింట్ గమనించండి, ఫార్ములాలో మార్పు రాలేదు, అణు సంఘటనలో మార్పు రాలేదు. నో చేంజ్ ఇన్ ఫార్ములా. ఫార్ములాలో మార్పు రాకపోతే దానిని ఏ మార్పు అంటారంటే భౌతిక మార్పు అంటారు. అంటే నీరు చూడండి, ఐస్ అనేది వాటర్గా మారటం, వాటర్ అనేది వాటర్ వేపర్గా మారటం, నీటి ఆవిరిగా మారటం, ఇవన్నీ భౌతిక మార్పులు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంది, ఐస్ను ఫ్రిడ్జ్ లోపల ఉండబడినటువంటి ఐస్ని తీసి బయట వేడి చేయండి, వాటర్ అవుతుంది. అదే వాటర్ను మళ్ళీ ఫ్రిడ్జ్ లోపల ఉంచండి, డీప్ లోపల కనుక ఉంచితే మళ్ళీ ఐస్గా మారుతుంది. అది తాత్కాలికమైన మార్పే. అవసరాన్ని బట్టి మనం అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని మార్పులు ఆ విధంగా చేంజ్ చేయలేం, చేయడానికి అవకాశం లేదు. అలాంటి అవకాశం లేని మార్పులన్నింటినీ కూడా రసాయనిక మార్పులు లేదా కెమికల్ చేంజెస్గా మనం భావిస్తాం. అంటే ఇప్పుడు చూడండి, నీరు, ఐస్ నీరుగా మారిన భౌతిక మార్పే, నీరు నీటి ఆవిరిగా మారిన భౌతిక మార్పే, నీటి ఆవిరి నీరుగా మారిన భౌతిక మార్పే,
నీరు ఐస్గా మారిన భౌతిక మార్పు. ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ చేంజెస్ ఎగ్జాంపుల్స్. వెరీ సింపుల్. దీన్ని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగిలిన అన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫార్ములాలో మార్పు అంటే ఇది ఐస్లో ఉన్న వాటర్ మాలిక్యూలే, వాటర్లో ఉన్నది కూడా వాటర్ మాలిక్యూలే, వాటర్ వేపర్లో ఉన్నది కూడా వాటర్ మాలిక్యూల్సే. కాబట్టి ఫార్ములాలో మార్పు రాలేదు కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్గా మనము తీసుకోవచ్చు. ఇంకా కొన్ని మార్పులను మీరు గమనించి, నేను ఇక్కడ ఒక మార్పు రాస్తాను, మీరు ఒకసారి గమనించండి. CaCO3 చూడండి, కాల్షియం కార్బోనేట్. దీన్ని వేడి చేశాను. వేడి చేయడానికి ఈ ట్రయాంగిల్ గుర్తు వాడతారు. CaO + CO2 కార్బన్ డయాక్సైడ్. అంటే ఇవి చర్యలో ముందుగా ఉండబడే వాటిని ఏమంటారంటే క్రియాజనకాలు అంటారండి. క్రియాజనకాలు. చర్య జరిగిన తర్వాత ఏర్పడే వాటిని ఏమంటారంటే క్రియాజన్యాలు అంటారు. క్రియాజన్యాలు. రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. చూడండి, రియాక్టెంట్లలో ఏదైతే ఉన్నదో అదే విధంగా ఫార్ములాలో మార్పు రాకుండా ఉంటే అది భౌతిక మార్పు. కానీ ఇక్కడ CaCO3 ఉంటే ఇక్కడ CaO CO2 ఉన్నది. అంటే ఇది ఫార్ములాలో మార్పు వచ్చింది, కెమికల్ కాంపోజిషన్లో చేంజ్ వచ్చింది, రసాయనిక సంఘటనలో మార్పు వచ్చింది. కాబట్టి ఇది రసాయనిక మార్పు అవుతుంది, కెమికల్ చేంజ్ అవుతున్నది. సో దీన్ని బట్టి మనకు ఒక అవగాహనకు రావచ్చు. అది ఏ విధంగా రావచ్చో మీరు ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఫిజికల్ చేంజ్, ప్రధానంగా కెమికల్ చేంజ్. అంటే నో చేంజ్ ఇన్ ఫార్ములా. చూడండి, నో చేంజ్ ఇన్ ఫార్ములా. ఇది తెలిసి ఇది ఆటోమేటిక్గా తెలుస్తుంది. చేంజ్ ఇన్ ఫార్ములా. చూడండి, చేంజ్ ఇన్ ఫార్ములా. ఫార్ములాలో మార్పు వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ది. నెక్స్ట్ ఒకటి భౌతికమైనటువంటి మార్పు, టెంపరరీ చేంజ్. అంటే శాశ్వతమైన మార్పు కాదు, తాత్కాలికమైన మార్పు, భౌతిక మార్పు. ఇది పర్మనెంట్ చేంజ్, అంటే శాశ్వతమైనటువంటి మార్పు. ఇది చూడండి, టెంపరరీ చేంజ్, పర్మనెంట్ చేంజ్. అంటే భౌతిక మార్పు ఏమో టెంపరరీ, రసాయనిక మార్పు ఏమో శాశ్వతమైనటువంటిది, పర్మనెంట్ చేంజ్ అవుతున్నది. తర్వాత భౌతిక మార్పు జరిగినప్పుడు శక్తి మార్పు అనేది పెద్దగా ఉండదు. చూడండి, శక్తి మార్పు ఉండదు. దీంట్లో రసాయనిక మార్పు జరిగినప్పుడు శక్తి మార్పు అనేది ఉంటుంది. శక్తి మార్పు అనేది ఉంటుంది. ఇంకొక పాయింట్, నో న్యూ సబ్స్టెన్స్. నో న్యూ సబ్స్టెన్స్. కొత్త పదార్థము అనేది ఏర్పడదండి ఫిజికల్ చేంజ్లో. కొత్త పదార్థం, న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మింగ్. అంటే కొత్త పదార్థం అనేది ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, ఈ ప్రధానమైనటువంటి ఈ 4 అంశాలను కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలాంటి తరహా ప్రశ్న ఇచ్చినా ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ దాన్ని ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, నో చేంజ్ ఇన్ ఫార్ములా. ఫార్ములాలో మార్పు లేదు, ఫార్ములాలో మార్పు ఉంది. తాత్కాలికమైన మార్పు, శాశ్వతమైన మార్పు. శక్తిలో మార్పు లేదు, శక్తిలో మార్పు ఉంటుంది. నో న్యూ సబ్స్టెన్స్. కొత్త సబ్స్టెన్స్లు ఏర్పడవు, అంటే కొత్త పదార్థాలు ఏర్పడవు, కొత్త పదార్థాలు ఏర్పడతాయి. అంటే రసాయనిక మార్పు దాంట్లో కొత్త పదార్థాలు ఏర్పడతాయి. ఈ డిఫరెన్సెస్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు 1కి 2 సార్లు ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోగలిగితే, గమనించండి, విన్న తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏది ఇచ్చినా కూడా మనం గుర్తుపట్టగలిగే స్టేజ్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ఉదాహరణకు చూద్దాము, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాము. అమ్మోనియం క్లోరైడ్ గతంలో అడిగినటువంటి గ్రూప్స్లలో కూడా అడిగినటువంటి క్వశ్చనే. దీన్ని ఉత్పతనము చేస్తున్నాము. ఉత్పతనము అంటే మీకు తెలుసండి, గతంలో అడిగాము, సబ్లిమేషన్. దీన్ని వేడి చేస్తే మళ్ళీ ఘనస్థితి నుంచి వాయు స్థితికి మారుతుంది, సాలిడ్ నుంచి గ్యాస్కి మారుతుంటుంది. ఇందులో NH4Cl ఇది ఏ చేంజ్ అంటే ఫిజికల్ చేంజ్, అంటే ఫార్ములాలో మార్పు రాలేదు కాబట్టి. నెక్స్ట్ క్యాంఫర్ కూడా ఉత్పతనం చెందుతూ ఉంటుంది. ఇది కూడా ఇక్కడ కూడా క్యాంఫర్ సంబంధించిన మాలిక్యూల్సే వస్తున్నాయి కాబట్టి ఇది కూడా భౌతిక మార్పే. నెక్స్ట్ ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. పండ్లు అంటే కాయ పండుగా మారినది అనుకోండి. కాయ పండుగా మారినట్లయితే చూడండి, కాయ పండుగా మారినప్పుడు చూడండి, కాయ పండుగా మారినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఒకసారి గమనించండి. అంటే పండుగ రైఫనింగ్ ఆఫ్ ఫ్రూట్స్,
అనేది ఏ చేంజ్ అవుతుందో మీరు గమనించండి. ఇప్పుడు సొంతంగా ఆలోచన చూడండి. ఒక్కసారి కాయ పండుగా మారిన తర్వాత పండు తిరిగి కాయగా మారలేదు. కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి మార్పు. శాశ్వతమైనటువంటి మార్పు కాబట్టి కెమికల్ చేంజ్ కిందికి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆహారము జీర్ణమవుట. చూడండి, ఆహారము జీర్ణము కావటం, డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఇది ఆహారము జీర్ణము అవటం కూడా ఒక శాశ్వతమైనటువంటి మార్పే, అంటే కెమికల్ చేంజ్ కిందికే వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మనకు గుర్తుపట్టలేము, కొన్ని గుర్తుపట్టలేనటువంటి ఉంటే వాటి మీద మనము కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఇప్పుడు ఉదాహరణకు చక్కెరను నీటిలో కరిగించండి. చక్కెరను నీటిలో కరిగించండి. చక్కెర నీటిలో కరిగితే ఎలాంటి మార్పు అంటే, చక్కెర నీటి లోపల కరిగినట్లయితే భౌతికమైనటువంటి మార్పు, అంటే కొత్త సబ్స్టెన్సెస్ ఏర్పడవండి ఇక్కడ. అంటే ఇట్స్ ఎ ఫిజికల్ చేంజ్. అంటే డిజాల్వింగ్ ద షుగర్ ఇన్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ చేంజ్. అంటే చక్కెరను కావచ్చు, లేదా గ్లూకోజ్ కావచ్చు, లేదా సాల్ట్ సోడియం క్లోరైడ్ కావచ్చు, నీటి లోపల కరిగినప్పుడు ఏర్పడుతున్నటువంటి ద్రావణాలు, ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్స్, ద్రావణాలు ఏర్పడుట. చూడండి, ద్రావణాలు అంటే సొల్యూషన్స్ ఏర్పడడం అన్నీ కూడా ఒక ఫిజికల్ చేంజ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. రింగింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ బెల్. చూడండి, విద్యుత్ గంట కూడా మోగినప్పుడు గ్లోయింగ్ ఆఫ్ బల్బులు వెలుగుట అనేది, గ్లోయింగ్ ఆఫ్ ట్యూబ్ లైట్, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి మార్పుల కిందికే వస్తున్నవి. అంటే గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ కావచ్చు, లేదా గ్లోయింగ్ ఆఫ్ ట్యూబ్ లైట్ కావచ్చు, లేదా రింగింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ బెల్ అంటే విద్యుత్ గంట మోగటం, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి మార్పులు. ఎందుకంటే దీనిలో రసాయనిక మార్పు అనేది, అంటే ఫార్ములాలో చేంజ్ అనేది కనపడటం లేదు కాబట్టి. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ను మనం తీసుకొని చూద్దాము. ముఖ్యంగా అడుగుతున్నటువంటి ఏంటంటే, గ్రూప్స్ ఎగ్జామినేషనే కాదు, అన్ని రకాల ఎంట్రన్స్లలో అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఐరన్ కనుక గాలి లోపల ఉంచితే అది రస్ట్గా మారుతుంది. ఎందుకంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫెరిక్ ఆక్సైడ్గా మారుతుంది. ఫెరిక్ ఆక్సైడ్, ఫెరస్ ఆక్సైడ్ లేదా ఫెరిక్ ఆక్సైడ్. మీ అందరికీ తెలుసు, ఫెర్రస్ అన్నప్పుడు +2 ఆక్సీకరణ స్థితిని, ఫెరిక్ అన్నప్పుడు +3 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటుంది. ఇది రస్ట్ అన్నట్టు. రస్ట్ యొక్క ఫార్ములాలో Fe2O3. అంటే చూడండి, ఇనుము తుప్పు పట్టినప్పుడు, ఇనుము తుప్పు పట్టడం అంటే ఏంటి చెప్పండి, ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు Fe2O3గా మారుతుంది. రస్ట్ యొక్క ఫార్ములా గతంలో ఒకసారి అడిగాను, Fe2O3. నెక్స్ట్, ఇది రసాయనిక మార్పా భౌతిక మార్పా అంటే రసాయనిక మార్పు. ఎందుకంటే ఇక్కడ ఐరన్ ఉంటే ఇక్కడ Fe2O3 ఉన్నది. రస్ట్ జరిగినప్పుడు దాని యొక్క భారంలో పెరుగుతుందా తగ్గుతుందా అని అడిగాడు. కాబట్టి ఆక్సిజన్లు కలుస్తున్నవి కాబట్టి దాని భారం లోపల పెరుగుదల జరుగుతున్నది. ఇది కూడా గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్. ఇదే విధంగా ఇంకా కొన్నింటిని కనుక మీరు చూసినట్లయితే, నేను ఒక కెమికల్ రియాక్షన్ ఇక్కడ ఒకటి రాస్తున్నాను. అది భౌతిక మార్పా రసాయనిక మార్పా మీరే గుర్తించండి. ఉదాహరణకు N2+3H2 gives rise to 2 moles of ammonia. చూడండి, నైట్రోజన్ హైడ్రోజన్తో చర్య నుండి అమ్మోనియాగా మారింది. ఇది ఏ మార్పో మీరే చెప్పండి. ఈజీ గుర్తుపట్టవచ్చు. క్రియాజనకాలలో ఒక రకమైనటువంటి కాంపోనెంట్స్ ఉంటే క్రియాజన్యాల్లో ఇంకొక రకమైన కాంపోనెంట్స్ ఉన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా రసాయనిక మార్పు లేదా కెమికల్ చేంజ్ అనవచ్చు. ఇప్పుడు ఇంకొక దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫ్రూట్ను తీసుకుందాం. యాపిల్ను కట్ చేయండి. ఇప్పుడు యాపిల్ ఫ్రూట్ను మీరు తీసుకొని దీన్ని కట్ చేయండి. యాపిల్ను కట్ చేసినప్పుడు నీకు ఏ విధంగా కనపడుతుంది అంటే వైట్గా కనపడుతుంది. కానీ కొంత సమయం తర్వాత యాపిల్ లోపల ఉండబడినటువంటి ఐరన్ అనేది గాలి లోపల ఉండబడిన ఆక్సిజన్తో రియాక్ట్ అయి Fe2O3గా మారి ఐరన్ ఆక్సైడ్గా మారి దాని యొక్క రంగు ఏ కలర్ అంటే రెడ్ కలర్ లోపలికి వచ్చేస్తుంది కొంత సమయం తర్వాత. ఎప్పుడైతే రెడ్ కలర్గా వచ్చిందో మళ్ళీ తిరిగి వైట్ కలర్కి ఎట్టి పరిస్థితిలో రాలేదు. కాబట్టి ఇది పర్మనెంట్ చేంజ్. కాబట్టి ఇది పర్మనెంట్ అంటే
కంప్లీట్గా శాశ్వతమైనటువంటి మార్పు కాబట్టి ఇది కెమికల్ చేంజ్ కిందకి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. ఈ విధంగా మీరు 1, 2 ఏంటి ఎన్నో ఎగ్జాంపుల్లను మనం తీసుకొని మనం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ఏది భౌతిక మార్పు, ఏది రసాయనిక మార్పునో మనము గుర్తించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్లను చూద్దాము. జింక్ ఆక్సైడ్ను వేడి చేయండి. జింక్ ఆక్సైడ్ను వేడి చేసినట్లయితే చూడండి, జింక్ ఆక్సైడ్ కానీ లెడ్ ఆక్సైడ్ను ZnO రంగులో మాత్రమే మార్పు వచ్చేస్తుంది, కానీ ఫార్ములాలో మార్పు రాలేదు. కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్, అంటే తాత్కాలికమైనటువంటి మార్పు మాత్రమే, అంటే టెంపరరీ చేంజ్ మాత్రమే. ఈవెన్ లెడ్ ఆక్సైడ్ కూడా మీరు తీసుకొని చూసినట్లయితే దీన్ని వేడి చేసినా కూడా PbOగానే మారుతున్నది. కాబట్టి ఇది కూడా ఫిజికల్ చేంజ్ మాత్రమే అని మనం గుర్తించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద కెమికల్ రియాక్షన్ ఏదన్నా ఇచ్చుకొనియండి, మనకు సంబంధమే లేదు. సింపుల్గా ఎడమ వైపున అంటే క్రియాజనకాలలో చర్య జరగక మునుపు ఏవైతే ఫార్ములాలు ఏ విధంగానైతే ఉన్నాయో, చర్య జరిగిన తర్వాత అదే విధంగా ఉంటే భౌతిక మార్పు, ఆ విధంగా లేవు అంటే ఎంత పెద్ద రియాక్షన్ ఇచ్చినప్పటికీ మనకు సంబంధం లేదు. దాన్ని బట్టి మనము గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఇంకొక రియాక్షన్ నేను రాస్తున్నాను చూడండి. ఇది ఏ మార్పు మీరు చెప్పండి. CH3COOH ప్లస్ NaOH. ఇది ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్లతో సంబంధం లేదు. జస్ట్ ఈ క్లాసును జాగ్రత్తగా వింటే చాలు, యు ఆర్ ఏబుల్ ఈజీగా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ను మీరు చేస్తారు. సోడియం ఎసిటేట్ చూడండి, సోడియం ఎసిటేట్ ప్లస్ వాటర్ అంటే ఒక సాల్ట్ వాటర్ వచ్చిందండి. గతంలో టెట్లో కూడా అడిగిండు చూడండి, ఆమ్లము క్షారముతో చర్య నొందినప్పుడు ఏర్పడు పదార్థాలు అని అడిగాడు. లవణము, నీరు. ఇది టెట్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ క్వశ్చన్గా రీసెంట్లీ అడగబడినటువంటి క్వశ్చన్ అండి. దాన్ని ఇక్కడ భౌతిక రసాయనిక మార్పుల కింద నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎసిటిక్ ఆమ్లమును సోడియం హైడ్రాక్సైడ్తోని రియాక్ట్ చేసినట్లయితే ఆమ్లము క్షారంతో చేరినప్పుడు లవణము, నీరు వస్తుంది. కాబట్టి సోడియం ఎసిటేట్ ప్లస్ వాటర్ వస్తున్నది. అయితే ఇది భౌతిక మార్పా రసాయనిక మార్పా మీరే గుర్తించండి. చూడండి, ఇక్కడ ఉన్న ఫార్ములా ఇక్కడ ఉందా అంటే లేదు, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉందా అంటే లేదు. కాబట్టి ఇది రసాయనిక మార్పు అని తేలికగా మనం గుర్తుపెట్టవచ్చు. కెమికల్ చేంజ్గా మనము గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఉదాహరణకు సిగరెట్ను కొన్ని పుస్తకాలలో మరికొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇవ్వటం జరిగినది. సిగరెట్ను కాల్చుట ఏ భౌతిక మార్పు, బి రసాయనిక మార్పు, సి భౌతికంతో కూడిన రసాయనిక మార్పు, డి చెప్పలేము. సిగరెట్ తాగేవాడు లేదా సిగరెట్ తాగుతున్నటువంటి వాళ్ళు తాగిన తర్వాత పూర్తిగా అది కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ సిగరెట్ను అనేది మనం తయారు చేయలేము, బ్యాక్ రాలేము. కాబట్టి రివర్సబుల్ జరగదు. కాబట్టి అంటే ఇక్కడ ఒక పాయింట్ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే భౌతిక మార్పులలో చూడండి, భౌతిక మార్పులలో ఇప్పుడు మంచు నీరుగా మారింది, నీరు మంచుగా మారుతుంది. అంటే పురోగామి చర్య, తిరోగామి చర్య అంటే ద్విగత చర్యగా ఉంటున్నది. అంటే దీన్ని బట్టి నీకేమర్థమవుతున్నది అంటే ఇది ద్విగతంగా ఉంటే అది మాత్రం అద్విగతంగా ఉంటున్నది. అది అద్విగతంగా అంటే ఉదాహరణకు నీటిని మీరు విద్యుత్ విశ్లేషణ చేయండి. నీటిని గనుక విద్యుత్ గుండా ప్రసారం చేసినట్లయితే ఇది డికంపోజ్ అయి 2 moles ఆఫ్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వస్తున్నది. అంటే చూడండి, దీన్ని బట్టి ఇది భౌతికమైన మార్పా రసాయనికమైన మార్పా అంటే మంచు అనేదేమో H2O, నీరు అనేది కూడా H2O. ఎటు నుంచి ఎటువైపు అయినా పురోగామి తిరోగామి చర్యలు రెండు వైపులా జరుగుతున్నట్లయితే అది తాత్కాలికమైనటువంటి మార్పు, ఇది ఫిజికల్ చేంజ్ అవుతున్నది. కానీ నీటిని విద్యుత్ విశ్లేషణ చేయడం అనేది గతంలో కొన్ని ఎంట్రన్స్లలో అడిగినటువంటి ప్రశ్న అండి. ఇది కూడా మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. అంటే ఇక్కడ ఉన్నదేమో వాటర్, ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు వేరుగా ఉన్నది. కాబట్టి ఇది ఒక శాశ్వతమైనటువంటి మార్పే. అంటే ఒక్కసారి నీరు విఘటనం చెంది హైడ్రోజన్ ఆక్సిజన్గా మారిన తర్వాత వెనుకకు రావటం లేదు. కాబట్టి తిరోగామ అంటే ఇది పురోగామి చర్య మాత్రమే ఉన్నది. ఇది అద్విగత చర్యలు
చూడండి, అద్విగత చర్యలు, ఇర్రివర్సబుల్ రియాక్షన్స్. ఆల్ పర్మనెంట్ చేంజెస్ ఆర్ ఇర్రివర్సబుల్ రియాక్షన్స్. అంటే అన్ని శాశ్వతమైనటువంటి చర్యలు ఎడమ నుండి కుడికి మాత్రమే పోతావి, కానీ కుడి నుండి ఎడమకు జరగవు. కానీ భౌతిక మార్పులలో కనుక చూసినట్లయితే ఎడమ నుండి కుడికి పోవచ్చు, కుడి నుండి ఎడమకు పోవచ్చు. కాబట్టి ఇవి రివర్సబుల్ రియాక్షన్స్ అవుతాయి. వ్యత్యాసాలలో ఈ పాయింట్ను కూడా మనము ఇంకొక పాయింట్గా తీసుకొని ఆ డిఫరెన్సెస్ని కనుక ఆ 5ంటిని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే అక్కడ అడగబడుతున్నటువంటి ఏ క్వశ్చన్కైనా సరే మనము ఆన్సరు చేయటానికి అవకాశం ఉన్నది. తర్వాత ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్ని కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇప్పుడు N2 + O2 నైట్రిక్ ఆక్సైడ్ 2 moles ఆఫ్ NO మైనస్ ఎనర్జీ. అంటే మైనస్ ఎనర్జీ అంటే ఈ చర్యలో శక్తి గ్రహించబడింది అన్నట్టు. నైట్రోజన్ ఆక్సిజన్తో చర్యనుంది, నైట్రిక్ ఆక్సైడ్గా మారినప్పుడు శక్తి గ్రహించబడింది. కాబట్టి ఇది ఉష్ణ గ్రహక చర్యలు అంటారు. గమనించండి, చర్యలు 2 రకాలు, ఉష్ణమోచక చర్య, ఉష్ణ గ్రాహక చర్య. చర్యలో ఉష్ణము గనుక గ్రహించబడితే దాన్ని ఉష్ణ గ్రాహక చర్య అంటారు. చర్యలో ఉష్ణము వెలువడితే దాన్ని ఉష్ణ మోచక చర్య అంటారు. ఉదాహరణకు హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ H2గా మారినప్పుడు కొంత శక్తి విడుదలవుతుంది, కాబట్టి ఇది ఉష్ణ మోచక చర్య అవుతుంది. ఉష్ణ మోచక చర్య లేదా దీన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ కూడా మనకు టెట్ లోపల ఉన్నవి, అది ఇంకొక క్లాస్లో మనం చూస్తాము. టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఉష్ణ మోచక చర్య, ఉష్ణ గ్రాహక చర్య, ఈ రెండింటిని కూడా గమనించండి. ఈ 2 చర్యలను కూడా చూసినట్లయితే ఈ 2 చర్యలలో కూడా మీకు ఏమర్థమవుతున్నది అంటే H2 + O2 gives rise to 2NO. అంటే మైనస్ ఎనర్జీ అంటే ఎనర్జీ గ్రహించబడుతుంది, ఇక్కడ ప్లస్ ఎనర్జీ అంటే ఎనర్జీ బయటికి వెలువడుతుంది కాబట్టి ఉష్ణ మోచకము లేదా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. గ్రహించబడుతుంది కాబట్టి ఇది ఉష్ణ గ్రాహకము లేదా ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. కాబట్టి ఈ 2 కూడా ఎటువంటి తరహా చర్యలు అంటే ఈజీ గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఉండబడినటువంటి అనుఘటకాలు ఇక్కడ లేవు కాబట్టి, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే అది ఫిజికల్ చేంజ్, లేవు కాబట్టి దాన్ని మనము రసాయనిక మార్పుల కిందికి తీసుకోవచ్చును. ఇవి రసాయనిక చర్యలు, రసాయనిక మార్పులు. అంటే దీన్ని బట్టి నీకు ఓవరాల్గా అర్థమైనది ఏంటంటే శాశ్వతమైనటువంటి మార్పులు, తాత్కాలికమైనటువంటి మార్పులు. శాశ్వతమైనదేమో రసాయనిక చర్య అని, తాత్కాలికమైనదేమో భౌతిక చర్య అని. ఉదాహరణకు వుడ్డును లేదా పేపర్ను మండించాము అనుకోండి, దాన్ని బూడిదగా మారుతుంది. ఒకసారి బూడిదగా మారిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ఆ పేపర్ను కానీ, ఆ మొద్దును కానీ లేదా ఆ వుడ్డును కానీ మనము తిరిగి పొందలేము. అంచేత అది ఏ చర్య కిందికి వస్తున్నది అంటే మనము రసాయనిక చర్యల కిందికి తీసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాల ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ క్రింది వానిలో భౌతిక చర్య ఏది అని అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. గతంలో అడుగుతున్నటువంటి మోడల్ ఎలా ఉన్నదో చూడండి. ఈ క్రింది వానిలో రసాయనిక చర్య ఏది అన్నాడు. ఏ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, పండ్లు పండుట, కాయలు పండ్లుగా మారుట. బి అమ్మోనియం క్లోరైడ్ను ఉత్పతనము చెందించుట, అయోడిన్ను ఉత్పతనము చెందించుట. డి చక్కెరను నీటిలో కరిగించుట. చూడండి క్వశ్చన్ ఎలా అడిగిండో చూడండి. ఇక్కడ ఈ క్రింది వానిలో రసాయనిక మార్పు ఏది లేదా రసాయనిక చర్య ఏది? ఇక్కడ మార్పులు అనే పదం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మార్పే తీసుకుందాం. అంటే కాయలు పండ్లుగా మారటం, అమ్మోనియం క్లోరైడ్ ఉత్పతనము చెందటం, అయోడిన్ ఉత్పతనము చెందటం, చక్కెరను నీటిలో కరిగించటం. మీ అందరికీ తెలుసు, చక్కెర నీటి లోపల కరిగితే భౌతిక మార్పు. అయోడిన్ ఉత్పతనం చెందితే అన్ని ఉత్పతన చర్యలన్నీ కూడా భౌతిక మార్పులే. అమ్మోనియం క్లోరైడ్ ఉత్పతనం చెందుతుంది కాబట్టి ఇది కూడా భౌతిక మార్పే. కాయలు అనేవి పండ్లుగా మారుతున్నాయి కాబట్టి
చూడండి, కాయలు పండ్లుగా మారుతున్నాయి కాబట్టి ఒక్కసారి పండుగ మారిన తర్వాత మళ్ళీ కాయగా మారే అవకాశం లేదు. కాబట్టి దీన్ని మనం ఎలాంటి మార్పు కిందికి మనం తీసుకుంటాము అంటే రసాయనిక మార్పు కిందికి తీసుకుంటాం. కాబట్టి ఈ క్రింది వానిలో రసాయనిక మార్పు ఏది అన్నాడు. కాబట్టి కాయలు పండ్లుగా మారుట అనేది రసాయనిక మార్పునకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ విధంగా ఎటువంటి క్వశ్చన్ వచ్చినప్పటికీ, ఎంత పెద్ద రియాక్షన్ ఇచ్చినప్పటికీ కూడా మనము ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ను చూడండి. పాలు పెరుగుగా మారాయి. ఇది చాలా సందర్భాల్లో చాలా ఎంట్రన్స్లలో అడిగినటువంటిదే. చూడండి, పాలు పెరుగుగా మారినవి. పాలు పెరుగుగా మారటము అనేది ఎటువంటి రకపు మార్పు మీరే చెప్పండి. ఒక్కసారి పెరుగులాగా గడ్డ కట్టిన తర్వాత తిరిగి పాలుగా మారటానికి అవకాశం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. అంటే ఇది ఇర్రివర్సబుల్ రియాక్షన్. ఇర్రివర్సబుల్ రియాక్షన్ అంటే ఖచ్చితంగా దేనికి సంబంధించింది అంటే శాశ్వతమైనటువంటి మార్పే. శాశ్వతమైనటువంటి మార్పు అంటే కెమికల్ చేంజ్, రసాయనిక మార్పే. కాబట్టి అదేవిధంగా గోడలకు సున్నం వేసినప్పుడు చూడండి, గోడలకు సున్నం వేసినప్పుడు మొట్టమొదట తెల్లగా కనిపించదు. కొంత సమయం తర్వాత దాని మీద ఉండబడే సున్నం లోపల ఉండబడే కాల్షియం ఆక్సైడ్, వాతావరణం లోపల ఉండబడినటువంటి కాల్షియం ఆక్సైడ్ చూడండి వాతావరణంలో ఉన్నటువంటి ఇతర వాయువులతో చర్యలో పాల్గొని కాల్షియం కార్బోనేట్గా మారుతుంది. కాల్షియం కార్బోనేట్గా మారుతుంది కాబట్టి చూడండి, కాల్షియం కార్బోనేట్గా మారుతుంది కాబట్టి గోడలకు సున్నం వేయుట అన్నది కూడా, గోడలకు సున్నం వేయుట అన్నది కూడా ఎటువంటి మార్పు అంటే ఇది రసాయన మార్పునకే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులోపల కొత్త కాంపౌండ్ అనేది ఏర్పడుతున్నది. కాబట్టి ఏ రసాయనిక చర్యలోనైతే, ఏ చర్యలోనైతే కొత్త పదార్థం ఏర్పడుతుందో, కొత్త అనుఘటకాలు, కొత్త కెమికల్ కాంపౌండ్స్ ఏర్పడతాయో, కొత్త సబ్స్టెన్స్ ఏర్పడుతుందో అది రసాయనిక మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పాలు పెరుగుగా మారటం కావచ్చు, ఆహారం జీర్ణం కావటం కావచ్చు, మన నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ సున్నితంగా సూక్ష్మంగా గమనిస్తే ఏది భౌతిక మార్పో ఏది రసాయనిక మార్పో మనం సులభంగా గుర్తుపట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి అంశాలను, అందులోపల ఉన్నటువంటి మార్పులను కూడా మీరు గమనించి ఏది భౌతికమైనటువంటి మార్పు ఏది శాశ్వతమైనటువంటి మార్పు ఈ క్లాస్ యొక్క కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మీరు రేపు రాయబోయే ఎంట్రన్స్లలో తప్పకుండా మంచి మార్కులు, అంటే ముఖ్యంగా టెట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్గా మారినది. ఒకప్పుడు టెట్ అనే ఎగ్జామినేషన్ లేకుండేది, కానీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటే కాంపిటీషన్ దృష్ట్యా పిల్లల యొక్క స్టాండర్డ్ను పెంచడం కోసము, టీచర్ యొక్క క్వాలిటీని పెంచడం కోసము ఈ టెట్ అనే ఎగ్జామినేషన్ పెడుతున్నారు. కాబట్టి ప్రతి 7.5 మార్కులకు 1 మార్కు కలుస్తున్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం టెట్ యొక్క పర్సంటేజ్లో, అంటే టెట్ లోపల మార్కులను కనుక ఎక్కువగా పెంచుకుంటూ పోగలిగినట్లయితే తప్పకుండా మనము ఆ వెయిటేజీ రేపు రాయబోయే డిఎస్సి ఎగ్జామినేషన్లో టీచర్ సెలక్షన్లో వస్తున్నటువంటి నమ్మకం మనందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని టైంను డివైడ్ చేసుకొని ఫిజిక్సే కదా తక్కువ మార్కులు ఉన్నది, కెమిస్ట్రీ కదా తక్కువ మార్కులు ఉన్నది పక్కకు పెట్టుకుంటూ పోయినట్లయితే మనం నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు ఈ టెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులారా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీరు మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఉండండి.